మేడం మేడం అది సెల్ ఓపెన్ చెయ్యి. మేడం వద్దు మేడం మేడం అది సెల్ ఓపెన్ చెయ్యి. అపూర్వ, అపూర్వ, నాన్నకి ఎలా ఉంది? నా బావని చంపాలని చూసేదాన్ని నాటకాలుడుతున్నావే. నాటకాలు నాటకాలుడుతున్నావా? నా భర్తని చంపాలి అని తప్పుడు ఆలోచనలు చేసి నాన్న అంటావే. నాన్న నన్ను చంపేసినా పర్వాలేదు, కానీ నాన్నకేం కాలేదని ఒక్క మాట చెప్పు అపూర్వ, ఒక్క మాట చెప్పు. నా బావని చంపాలని చూసింది గాక నాన్న 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 అని పిలుస్తావే. నాన్న 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 అని పిలుస్తావే. నాన్న అని పిలుస్తావా? నాన్న అంటూ చంపాలని చూస్తావా? ఆయన్ని చంపడానికి నీకు ఎలా మనసు వచ్చిందే? ద్రోహి ద్రోహి. తెలీదు. చంపేస్తాను. మా నాన్నని నేను ఎందుకు చంపుకుంటాను అపూర్వ? నువ్వే చంపాలని చూసావు. నాన్న అంటూనే నాటకాలు ఆడతావా? నీకు సిగ్గులేదు? నిన్ను చంపేస్తానే. నిన్ను వదలను. నిన్ను చంపేస్తాను. నా మాట వినండి మేడం ప్లీజ్ వదలండి. ఆగండి మేడం దయచేసి ఆగండి మేడం వద్దు మేడం నా మాట వినండి మేడం ప్లీజ్ మేడం వదలను. నిన్ను వదలను. నా భర్త ఈ స్థితికి రావడానికి కారణం నువ్వేనే. ఆయనకి మాత్రం ఏదైనా జరగాలి, నిన్ను ఈ సెల్లోనే సమాధి చేస్తా. సమాధి సమాధి చేస్తా. చంపేస్తానే. వదలండి. వదలండి. ఆగండి మేడం. కానిస్టేబుల్ ఆ అమ్మాయి సంగతి చూడండి. చచ్చిపోయేలా ఉంది ఆ అమ్మాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. అదేంటమ్మా ఇంకా నువ్వు నిద్రపోలేదా? నిద్ర పడితే కదరా నిద్రపోగలం. నువ్వైతే మాత్రం నిద్రపోగలుగుతున్నావా గగన్? లేదమ్మా, అసలే రోజులు బాలేవు. ఈ రాత్రిలో తను ఎక్కడుందో ఏమైందో అన్న ఆందోళన నిద్ర పట్టనివ్వడం లేదమ్మా. పోనీ ఒక్కసారి ఫోన్ చేయకూడదు? తన ఆన్సర్ చేయదమ్మా. నా ఫోన్ కాల్ తన కలత నిద్రని డిస్టర్బ్ చేస్తుందేమో కానీ మన డిస్టర్బెన్స్కి సమాధానం దొరకదు. ఇలా డిస్టర్బ్ అవుతూ ఇంట్లో కూర్చోవడం కన్నా ఆమె కోసం వెతకడం బెటర్ అనిపిస్తుందమ్మా. నేను వెళ్తానమ్మా. సరేరా, తనెక్కడ కనిపించినా వెంటనే నాకు కాల్ చేయరా. సరే అమ్మా. ఎవరు? ఏంటి తాగొచ్చావా?
నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? తల పగిలిపోతుంది. ఒరే అన్నయ్య, ఒరే ఒరే, ఒరే, ఒరే అన్నయ్య, మన మావయ్యకి మామయ్య గురించి మాట్లాడేటట్టయితే నాతో మాట్లాడగా. అది కాదురా. మాట్లాడదని చెప్పానా? రే అన్నయ్య, నేను చెప్పేది వినరా? నాన్నా, మీరు కూడా తాగొచ్చారా? నేను కూడా అంటే ఇంకెవరు తాగారు? ఇంకెవరూ లేరులే. ముందు నేను చెప్పేది విను. మావయ్యని బిందో అందరి ముందు నన్ను అవమానించాడు. ఆయన గురించి నా దగ్గర మాడకు. అది కాదు నాన్న, మావయ్య సీరియస్ గానే చెప్తున్నాను. ఆయన గురించి నా దగ్గర మాడద్దు. గుడ్ నైట్. నాన్న, నాన్న నేను చెప్పేది వినండి. అయ్యో, భూమి పోలీస్ స్టేషన్ లో ఉంది, మావయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్తుంటే ఎవరు పట్టించుకోరే. ఏడ్చి ఏడ్చి మీరు ఇలా అయిపోతే చూడలేక నా గుండె బరువెక్కిపోతుందమ్మాయి. ఇటీ అయినా తాగండి అమ్మాయి. అల్లుడు గారికి ఏమీ కాదు, ఆయన మన ఇంటికి మహారాజమ్మా. క్షేమంగా బయట పడిపోతారు. నా బంగారానివి కాదు, ఈ పిల్లి చెప్తోంది కదా, తాగమ్మాయి. అమ్మ మీరా, నువ్వైనా తీసుకోమ్మా. అన్నయ్య, నక్షత్ర, చిన్నపిల్లవి, మీ నాన్నకేమీ కాదమ్మా, ఏమీ కాదు. ఇదిగో నువ్వైనా కొంచెం తాగు. వద్దు గోరింటాకు. డాక్టర్, ఇప్పుడు మా బావకు ఓకే అయిందా? 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. సారీ మేడం, ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం. ఐఎమ్ సారీ. అన్నయ్య,
బాబా ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను బాబా. నా కోసం నువ్వు తిరిగి వెనక్కి వచ్చేస్తావు కదూ. నన్ను ప్రేమగా పిలువు బావా. నేను చేసే చిన్న చిన్న తప్పులకి నన్ను కసురుకుంటావు కదా బావా. బావా మళ్ళీ నాతో ఎప్పటిలాగే మాట్లాడు బావా. బావా లే బావా. నాకు నీతో మాట్లాడాలనుంది. లే బావా, లే బావా. ఏమ్మా, మేము అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ నీళ్ళన్నా తాగమ్మా. నాకేం వద్దండి, ఒక్క మాట చెప్పండి. మా నాన్నగారు, అదే శరత్ చంద్ర గారికి ఏం కాలేదని, ఆయన బాగానే ఉన్నారండి. ఒక్క మాట చెప్పండి సార్. కనీసం ఫోన్ అయినా ఇవ్వండి, ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఇదిగోమ్మా. ఏ 101 ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఫోన్ ఇస్తున్నావా? ఆ అమ్మాయి పెద్ద కేసులో అక్యూజ్డ్. ఆమెకు హెల్ప్ చేస్తున్నట్టు సార్కి తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది. నువ్వు చూపించ అన్నయ్య, భూమి కనిపించిందా? కనిపించలేదా? రే,
నువ్వొక్కడివే వచ్చావేంట్రా? భూమి ఎక్కడా? భూమి గురించి మొత్తం వెతికానమ్మా, తనెక్కడ కనపడలేదు. అమ్మా భూమి, ఎక్కడున్నావమ్మా? ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ అని పేరు తెచ్చుకున్న శరత్ చంద్ర గారు నిన్న రాత్రి వారి గెస్ట్ హౌస్ లో హత్యకు గురై ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకో విస్మయం గొలిపే విషయం ఏంటంటే, తనింట్లోనే చోటిచ్చి తన సొంత కూతురు నక్షత్రతో సమానంగా ఇంటిలో స్థానమిచ్చి చివరకు దత్తత తీసుకుని సొంత కూతురుని చేసుకుందామనుకున్న భూమినే ఆయన్ని దారుణంగా చంపబోవడం. వాట్? ఏంటన్నయ్య ఇది? ఏంటి గగన్ ఇది? మన భూమి ఎదుటివారి ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణాల్ని కూడా ఫణంగా పెట్టి మన భూమి తల్లి ఇంకొకరి ప్రాణం తీయాలనుకుంటుందా? నేను నమ్మను, ఇది నేను నమ్మను. నువ్వు నేను ఏంటమ్మా? భూమి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. ఏదో జరిగింది. ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు. కాఫీ తీసుకోండి. రా, నువ్వు కూర్చో, నీతో మాట్లాడాలి. చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇందు. అది నీకు తెలుసు కదా? తెలియడం ఏంటండి, చూశాను. అత్తయ్య మావయ్యల నుండి ఒకప్పుడు మీరు నన్ను ఎలా కాపాడుకున్నారో అది నేను అనుభవపూర్వకంగా చూశాను. అయినా మీరిప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారేంటి? ఏం లేదిందు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అలా చెప్పాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ప్రాణం కంటే ఎక్కువగా అండి. నా గురించి నీకెవరైనా చెడ్డగా చెప్తే నువ్వు నమ్ముతావా? ప్రాణం పోయినా నేను నమ్మనండి. ఈ నమ్మకాన్ని ఇలాగే ఉంచిందు. నీ కోసం, నువ్వు దూరం కాకుండా ఉండడం కోసం ఏదైనా చేస్తాను. అది తప్ప ఒప్ప అని ఆలోచించను. అప్పుడు కూడా నువ్వు ఈ నమ్మకాన్ని ఇలాగే ఉంచాలి. లోకం ఒకవైపు, మీరు ఒకవైపు నిలబడి ఉంటే నేను మీ పక్కనే నమ్మకంగా నిలబడి ఉంటానండి. థ్యాంక్ యూ ఇందు. హలో అక్క, అది మన మావయ్యని ఎవరో కత్తితో పొడిచారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అది తెలీదక్క, చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటలా?